హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో పులావ్ చేసి చూడండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా స్మూత్గా కమ్మగా అనిపిస్తుందండి. ఒక్కసారి ఇలా చేసి చూసారంటే ఎక్కువగా ఇదే ప్రాసెస్తో చేసుకోవాలి అనుకుంటారు. అంత కమ్మగా అనిపిస్తుంది. ఆ కమ్మదనం అనేది ఎలా వచ్చిందో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా కుకింగ్లోకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకోండి. ఈ కాయ అనేది మరీ ముదురుగా ఉండకూడదు, మరీ లేతగా కూడా ఉండకూడదండి. ఇలా పగలకొట్టి తీసుకోండి. ఈ విధంగా ఉండాలి. దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కొబ్బరి ముక్కలు అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా రైస్కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని బాగా గ్రైండ్ చేయండి. కొంచెం నలిగిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేయండి. ముందుగా వాటర్ ఏమీ లేకుండా గ్రైండ్ చేసిన తర్వాత బాగా నలిగిన తర్వాత మాత్రమే వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేయండి. మీకు ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది కదా. కొబ్బరి పాలతో పులావ్ చేసి చూపించబోతున్నాను. చాలా కమ్మగా అనిపిస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలన్నీ కూడా స్ట్రైనర్తో ఒక గిన్నెలోకి వడగట్టి తీసుకోండి. ఇలా జల్లెడతో అయినా వడగట్టుకోవచ్చు, లేదంటే ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని దానిలోకి ఈ కొబ్బరి పాలన్నీ కూడా వేసుకుని బాగా టైట్గా తిప్పుకున్నట్లయితే, గట్టిగా పిండినట్లయితే క్లాత్లో నుంచి పాలన్నీ కూడా ఇలా గిన్నెలోకి వచ్చేస్తాయి. లేదంటే స్ట్రైనర్తో కూడా వడగట్టుకోవచ్చండి. ఈ ప్రాసెస్తో ఇంకొకసారి వాటర్ పోసుకుని కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. కొబ్బరిపాలు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 గ్లాసుల బియ్యంతో బాస్మతి రైస్తో పులావ్ అనేది చేసి చూపించబోతున్నాను. ఈ గ్లాస్తో బియ్యం కొలుచుకున్నాం కదా, ఈ గ్లాసుని పక్కన పెట్టుకోండి. దీంతోనే మనం మళ్ళీ వాటర్ అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు బియ్యం నిండా వాటర్ని పోసుకుని 2 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతాయండి. ఎక్కువగా నానాల్సిన పని లేదు. ఇప్పుడు తాలింపులోకి గరం మసాలా దినుసులు రెడీగా పెట్టుకోండి. ఇలా నేను ప్లేట్లో చూపించిన విధంగా అన్ని మసాలా దినుసులు కూడా మీ ఘాటుకి తగ్గట్టుగా తీసుకుని పెట్టుకోండి. స్టోన్ ఫ్లవర్ అండి ఇది. ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకుని రెడీగా ఉంచండి. ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా పెట్టుకోండి. అలాగే గ్రీన్ పీస్ ఉంటాయి కదా, పచ్చి బఠానీలు కూడా ఉంటే వేసుకోండి. పులావ్కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఒక 10-12 జీడిపప్పు పలుకులను కూడా పక్కన పెట్టుకోండి. క్యారెట్ ముక్కలు కూడా ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా చేసుకోవచ్చు. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని రైస్కి తగిన పాత్ర పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా కాగిన తర్వాత, ఆయిల్ కాగిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకోండి. ఇవి కొంచెం ఆయిల్లో చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఆనియన్స్ని ఇలా నేను చూపించిన విధంగా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా సన్నగా చిలికల్లాగా కట్ చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. వీటిని ఆయిల్లో కొంచెంసేపు బాగా మగ్గించండి.
గ్రీన్ పీస్ కూడా ఇదే టైంలో వేసేసుకుని ఆయిల్లో బాగా కలపండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు కూడా వేసేసుకుందాం. వీటిని కూడా ఆయిల్లో కొంచెం సేపు బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అదంతా కూడా ముక్కల్లో కలిసేంత వరకు బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసుకుని కొత్తిమీరని, పుదీనాని అన్నీ కూడా వేసేసుకున్నాం కదా, కరివేపాకులు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాం. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ అనేవి ఏమీ లేకుండా మొత్తం వంచేసుకుని రైస్ మాత్రమే కళాయిలో వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు రైస్ని ఆయిల్లో కలిసేంత వరకు బాగా కలపండి. ఆయిల్ అంతా కూడా రైస్కి పట్టేంత వరకు కొంచెం కలుపుకోండి. రైస్ వేసిన తర్వాత గరిటెతో ఎక్కువ సార్లు కలిపామంటే రైస్ అనేవి విరిగిపోతాయండి, ముక్కలుగా వచ్చేస్తుంది రైస్ అంతా కూడా. ఒక్కసారి లైట్గా కలిపిన తర్వాత మనం వడగట్టుకుని పెట్టుకున్న కొబ్బరి పాలను చూద్దాం. మనం ఏ గ్లాసుతో అయితే రైస్ని కొలుచుకున్నామో అదే గ్లాసుతో కొబ్బరి పాలను కూడా కొలవాలి. 2 గ్లాసుల రైస్ వేసాను కదా, 3 గ్లాసులు కొబ్బరి పాలు, 1 గ్లాస్ వాటరు తీసుకోవచ్చండి. లేదంటే 4 గ్లాసులు కూడా కొబ్బరి పాలతోనే మనం చేసుకోవచ్చు. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసాను, అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల కొబ్బరి పాలు పోసాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మనం వేసిన మసాలాలన్నీ కూడా కొబ్బరి పాలలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపాలి. కొంచెం కొబ్బరికాయ పెద్దగా ఉన్నది తీసుకున్నట్లయితే మనకి కొబ్బరి పాలు అనేవి ఎక్కువగా వస్తాయండి. దానిని బట్టి రైస్ అనేది కమ్మదనం అనేది వస్తుంది. ముందుగా మనం కొబ్బరి పాలను కొలుచుకొని తర్వాత వాటర్ని చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికిన తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకుని చూసుకోండి. రైస్ అంతా కూడా చక్కగా మగ్గింది కదా. ఒకసారి మనం గరిటెతో లోపల ఉన్న రైస్ని పై వైపుకి వేసుకోండి, పైన ఉన్న రైస్ని అడుగుకి వేసుకోండి. ఇలా గరిటెతో ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా మగ్గించండి. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇంకా రెడీ అయిపోయిందండి, చాలా కమ్మగా టేస్టీగా ఉండే కొబ్బరిపాల పులావ్. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఇలా వేడివేడిగా ఉన్న రైస్ని పిల్లలకి, ఫ్యామిలీకి సర్వ్ చేస్తే వారికి చాలా బాగా నచ్చుతుంది. ఈ రైస్ని బంగాళదుంప కుర్మాతో కానీ, చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. అలాగే పెరుగు చట్నీ ఉంటుంది కదా, రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని డైలీ చూడండి. వీడియోస్కి లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను, అవన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.